మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఫోన్ తీసుకున్నాను, ఒక 5 నిమిషాలు మాత్రమే అనుకున్నాను, కానీ ఒక గంట అయిపోయింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, షార్ట్స్, రీల్స్, నోటిఫికేషన్స్, రోజంతా బిజీగా ఉన్నట్టు అనిపించింది. కానీ రాత్రి పడుకునే సమయానికి ఈరోజు నేను అసలు ఏం చేశాను అని అనిపిస్తుంది. ఇది బద్ధకం కాదు, విల్ పవర్ లేకపోవడం కూడా కాదు. మీరు డోపమైన్ ట్రాప్లో చిక్కుకున్నారు. ఈ ట్రాప్ నుండి బయటపడితే మీ ఫోకస్, మీ డిసిప్లిన్, మీ హ్యాపీనెస్ అన్నీ మారిపోతాయి. డోపమైన్ అంటే ఏమిటి? ముందుగా ఒక అపోహను తొలగిద్దాం. చాలా మంది డోపమైన్ అంటే హ్యాపీనెస్ కెమికల్ అనుకుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. డోపమైన్ ఇది మళ్ళీ చేయి అని బ్రెయిన్కి చెప్పే ఒక సిగ్నల్. మీరు నోటిఫికేషన్ చూసినా, గేమ్ గెలిచినా, స్వీట్ తిన్నా, సిగరెట్ తాగినా డోపమైన్ వస్తుంది. అందుకే డోపమైన్ మంచిదా చెడ్డదా అని కాదు, దాన్ని ఏ పనికి ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం. ట్రాప్ ఎలా మొదలవుతుంది? మన బ్రెయిన్ సులభంగా రివార్డ్ ఇచ్చే పనులను ఇష్టపడుతుంది. అంటే ఒక రీల్ 30 సెకండ్లు, ఒక లైక్ 1 సెకండ్, ఒక నోటిఫికేషన్ 1/2 సెకండ్, మరియు ఒక బుక్ చదవడానికి 30 నిమిషాలు, ఒక స్కిల్ నేర్చుకోవడానికి కొన్ని నెలలు. బ్రెయిన్ ఏది ఎంచుకుంటుంది? ఇన్స్టాంట్ రివార్డ్, అంటే తక్షణ రివార్డ్. అదే డోపమైన్ ట్రాప్. ట్రాప్లో ఉన్నామని ఎలా గుర్తించాలి? ఈ లక్షణాలు ఉంటాయి మామూలుగా. ఫోన్ లేకపోతే అసహనం, 10 నిమిషాలు కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, పని మొదలు పెట్టగానే యూట్యూబ్ ఓపెన్ చేయడం, చిన్న బోర్డం కూడా భరించలేకపోవడం, రోజంతా బిజీగా కానీ ప్రోగ్రెస్ మాత్రం ఏమి ఉండదు. ఇవన్నీ మీ బ్రెయిన్ తక్షణ రివార్డ్కి అలవాటు పడిందనే సంకేతాలు. బోర్డంకి ఎందుకు భయపడకూడదు? ఒకప్పుడు ప్రజలు క్యూలో నిలబడేవారు, ప్రయాణాల్లో కిటికీ బయట చూసేవాళ్ళు. ఇప్పుడు 2 నిమిషాలు కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. కానీ ఒక నిజం, క్రియేటివిటీ సైలెన్స్లోనే పుడుతుంది. ఐడియాస్ బోర్డంలోనే వస్తాయి. మీ బ్రెయిన్కి ఖాళీ సమయం కూడా అవసరమే. స్మాల్ విన్స్తో బ్రెయిన్ని రీసెట్ చేయండి. డోపమైన్ని ఆపలేం, కానీ దాని సోర్స్ని మార్చవచ్చు. సో ఇలా ప్రయత్నించండి. ఉదయం లేచిన వెంటనే ఫోన్ కాదు, బెడ్ సర్దుకోండి. 10 నిమిషాలు వాకింగ్ చేయండి, ఒక 10 పేజీలు చదవండి, ఒక టాస్క్ కంప్లీట్ చేయండి. ఇవి కూడా డోపమైన్ని ఇస్తాయి, కానీ మీ జీవితం నిర్మించే డోపమైన్. ఓకే, ఎన్విరాన్మెంట్ మార్చండి. విల్ పవర్ మీద ఆధారపడవద్దు, ఎన్విరాన్మెంట్ మార్చండి. ఫోన్ని మరో గదిలో పెట్టండి, నోటిఫికేషన్ ఆఫ్ చేయండి, స్టడీ టేబుల్ మీద పుస్తకం మాత్రమే ఉంచండి. టెంప్టేషన్ తగ్గితే డిసిషన్ తీసుకోవడం సులభమవుతుంది. డిలేడ్ రివార్డ్ అనేది నేర్చుకోండి. ఈరోజు ప్రపంచం ఇప్పుడే ఆనందం, అంటే ఇన్స్టాంట్ హ్యాపీనెస్నే నేర్పుతుంది. కానీ జీవితంలో పెద్ద విజయాలు డిలేడ్ రివార్డ్ వల్లే వస్తాయి. అంటే ఈరోజు చదవండి, రేపు ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు ఎక్సర్సైజ్ చేయండి, కొన్ని నెలల తర్వాత హెల్త్ బాగుంటుంది. ఈ రోజే సేవ్ చేయండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్రీడమ్ వస్తుంది. డోపమైన్ ట్రాప్ నుండి బయటపడే అసలు రహస్యం రివార్డ్ని ఆలస్యంగా స్వీకరించడం. చివరి నిజం, మీ బ్రెయిన్ మీ శత్రువు కాదు, అది ఎఫిషియన్సీ కోసం ప్రయత్నిస్తుంది. మీరు దానికి రీల్స్ ఇస్తే అవి అదే కోరుకుంటుంది, బుక్స్ ఇస్తే అది అవే కోరుకుంటుంది, ఎక్సర్సైజ్ ఇస్తే అదే అలవాటుగా మారుతుంది. మన బ్రెయిన్ మనం ఫీడ్ చేసే దానికే అలవాటు పడుతుంది. సో గుర్తుంచుకోండి, డోపమైన్ సమస్య కాదు, తప్పు చోట వెతికే డోపమైనే సమస్య. ప్రతిరోజు ఒక చిన్న మార్పు చేయండి. 30 నిమిషాలు ఫోన్ తక్కువ వాడండి, 30 నిమిషాలు నేర్చుకోవడం ఎక్కువ చేయండి. 1 నెల తర్వాత మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉందో చూడండి. 3 నెలల తర్వాత మీ అలవాట్లు మారిపోతాయి. 1 సంవత్సరం తర్వాత మీ జీవితం కూడా మారిపోతుంది. చివరి మాట, తక్షణ ఆనందం కోసం బ్రతికేవాడు క్షణాలు గెలుస్తాడు, ఆలస్యంగా ఫలితం కోసం కష్టపడేవాడు జీవితాన్నే గెలుస్తాడు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే కామెంట్స్లో ఒక మాట రాయండి, నేనే కంట్రోల్ అని.